దాయాది దేశాల మధ్య పోరుకు విరమణ వచ్చింది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించాయి. భారత్ పాకిస్తాన్లు పూర్తి స్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ పాకిస్తాన్ పూర్తి స్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు అని తెలిపారు ట్రంప్. ఇక దీనిపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన చేశారు. ఈ రోజు 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ రోజు మధ్యాహ్నం 3:35 భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ రోజు 5 గంటల నుంచి ఇది అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇరువైపులా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇరు దేశాల డీజీఎంఓలు మే 12న 12 గంటలకు మరోసారి చర్చలు జరుపుతారు అని మిస్రీ చెప్పారు. ఇదే అంశం మీద పాకిస్తాన్, భారత్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు. పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా దేశంలో శాంతి భద్రతల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. విస్తృత చర్చలు ప్రారంభించడానికి భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.